మాట్లాడడం ఇష్టం. ఇప్పుడు ఎంత అయిందిరా టైం? ఇంకొక హాఫ్ అన్ అవర్. నేను 9 అనుకున్నాను, నాకు ఏమి బాగాలేదు. రాత్రి 1 గంటన్నర అయిపోయింది. ఎన్పిఆర్లో ఉంటుంది అది, వీటికి సరిపడా పెట్టాలి. 8 ఇంకా 2 నిమిషం ఉంది. మీరు అన్ని సర్దుకోండి. 58 కదా ఉంది. నువ్వు ఆ సాగదీర్త పాడుతూ ఉంటావు అంతేనా? అదే రిగ్గులో ఉంది, అదే యజుర్వేదంలో ఉంది, అదే ఆధారం. మీ ద్వారా రాష్ట్ర పౌర సమాజానికి ప్రజలు విజ్ఞులు దైవజ్ఞులుగా కూడా మారబోతున్నటువంటి తరుణంలో మీ ద్వారా కొన్ని వాస్తవ విషయాల్ని వివరించాలని ఈ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు, ఆయన జాతీయ అధ్యక్షుడు అనుకుంటారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఇరువురు కలిసి, అంటే ప్రతి 5 సంవత్సరాలకి బీసీలను మోసగించడం ఆనవాయితీగా, బీసీలని మోసగించడం చాలా సులభమని నమ్మినవాడిగా, బీసీలను మోసగించడం సులభమని నమ్మినవాడిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాడు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక నినాదం ఇచ్చి వచ్చింది. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ అవన్నీ ఎన్టీ రామారావు గారితో వెళ్ళిపోయాయి. 82 నుంచి 94, 95 తర్వాత వచ్చింది ఒక ఆశపరుడు, అత్యాశపరుడు. ఆ లక్ష్యాలని, లక్షణాలని, ఆశయాలని తుంగలోకి తొక్కాడు. ఇప్పటికీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి ఆయన ఆశయమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ అయిపోయింది. 94లో తాను చేసినటువంటి, ఎన్టీఆర్ గెలిస్తే 95లో లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు 2004 వరకు నేను స్పష్టంగా అడుగుతున్నాను. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్, బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ని నిన్న ప్రదర్శించాడు. అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సూటిగా అడుగుతున్నాను, 1995లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. 2007, 2006
నాటి వరకు కూడా 2004లో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా? బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి. పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని, ఆ విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా? లేదే. 99లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. 99లో 33% అన్నావు. మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు. అవి రెండు వెళ్ళిపోయాయి. 2004కి ఆల్ ఫ్రీ అన్నావు. అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావు. బీసీలను దగాలు చేసినటువంటి నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు, బీసీలను దగా చేసిన నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు. 14లో చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఒక బీసీ బిడ్డగా 142 హామీలు ఇచ్చారు బీసీల కోసం 142 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి. మీరు మర్చిపోతారు, జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు. ఆ లిస్టుని ఎందుకు మాయం చేశారు? అందులో ఎన్ని హామీలను మీరు అమలు చేశారో ఒకసారి సూటిగా అడుగుతున్నాను. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని కానీ, ఆ వేదిక మీద కూర్చున్నటువంటి బీసీలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా అడుగుతున్నాను. 2014లో 142 హామీలు ఇచ్చి ఎన్ని హామీలను అమలు చేశారు? ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రతి 5 సంవత్సరాలకి ఒక వేషం వేస్తూ ఉంటాడు మోసం చేయడానికి. ప్రతి 5 సంవత్సరాలకి ఒక వేషం వేస్తూ ఉంటాడు మోసం చేయడానికి. ఈ రాష్ట్రంలో 139 కులాలు ఉన్నాయని గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల, ఉచిత విద్యుత్ అన్నప్పుడు కాల్పులు జరిపించావు, రైతుల్ని కాల్పించావు. మళ్ళీ అదే ఉచిత విద్యుత్తు నేను ఇస్తానని నీ నోట అనిపించాడు నాడు రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు నువ్వేం మాట్లాడావో తెలుసా? ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి, పేదరికం వాళ్ళకి శాపం కాకూడదని ఆలోచించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పైన నువ్వే విమర్శలు చేశావో ఒకసారి గుర్తు చేసుకో. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ బీసీల యొక్క వెనుకబాటు తనానికి కారణం వాళ్ళకి విద్యను అందకుండా చూసినటువంటి బీసీల ద్రోహి చంద్రబాబు. ఎందుచేత 92లో ఆర్థిక సంస్కరణలు జరిగితే 97లో ఐటీ భూమి వస్తే బీసీ విద్యార్థి కానీ బీసీ యువకుడు కానీ ఐటీలో గంటరావలేకపోయాడే. రాజశేఖర రెడ్డి గారు 2007లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత మాత్రమే ఇంజనీరింగ్ చదివాడే. బీసీ బిడ్డ నువ్వు బానిసలుగా చూడడానికి కుల వృత్తులను ప్రోత్సహిస్తావు. అంటే మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ మీ పక్కనున్న నాయకుడు కానీ మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా? దాన్ని అందించి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి మను సిద్ధాంతాన్ని ఈ దేశంలో పనిచేయదని చెప్పి రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని అమలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
కేవలం నువ్వు మాట్లాడతావు. గీత గీసుకునేవాడు గీత గీసుకోవాలి, నేతను వేసుకునేవాడు నేతనే వేసుకోవాలి. ఏం చెప్పావు నాయన? ఆదరణకు 5,000 కోట్లు ఇచ్చావా? రా, రమ్మను. నువ్వు రాలేతే నీ వాళ్ళు పంపు. 162 కోట్లు నాసి రకం వస్తువులు అంటే వాళ్ళ కుల వృత్తులకే పరిమితం కావాలి తప్ప వాళ్ళ పరిజ్ఞానం సంపాదించి సమాజంలో ఎదగకూడదని నీ నిజస్వరూపం ఇవాళ బయటపడింది. బీసీ కులాల్లో ఉపకులాలు ఉన్నాయి, ఎన్నో మాట్లాడలేకపోయావు. నిన్న చదివావు. కారణం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు నీ నోట ఈ కులాల ప్రస్తావన చేయించాడు. ఆ రోజు ఏమన్నావు? నాయి బ్రాహ్మణులు వస్తే తోకలు కత్తిరిస్తానన్నావా? మత్స్యకారులు వస్తే తోలు తీస్తానన్నావా? జడ్జీలుగా బీసీలు పనికిరారన్నావా? ఇవన్నీ మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావా? ఇవాళ బీసీలు నా వెనుకున్నారు అంటాం. బీసీలు ఈ సమాజానికి వెన్నుముక్కని వారు వెన్ను వంగకుండా నేను చూస్తానని చెప్పినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు, రెండు కాదు, 100 ఉదాహరణలు ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి నాయకుడు. రోజు ఒక అబద్ధం చెప్తాడు నీ కొడుకు కానీ నువ్వు కానీ. 34% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎలా వచ్చాయి 34% రిజర్వేషన్స్? 73వ రాజ్యాంగ సవరణ 1992లో నాటి ప్రధాని పివి నరసింహరావు గారు అమలు చేశాడే 33.3%. 0.7 కలిపి 34 నువ్వు అంటావు. 2014-19 మధ్యలో నువ్వు స్థానిక సంస్థలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2014లో 19 మధ్య కాలంలో స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించని కారణం చేత అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పిచ్చింది. ఈ దేశంలో 50% మించి రిజర్వేషన్స్ ఉండకూడదు అని. దానికి డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు? నాటి పాలకుడు. నువ్వెవరికైతే సపోర్ట్ చేశావో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఆయన కదా ఒక అఫిడవిట్ ఇచ్చాడు. మరలా 34% రిజర్వేషన్స్ అమలు చేయడానికి యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఎవరు నువ్వు పంపిన ప్రతాపరెడ్డి ఎవరయ్యా అంటే బీసీలు తెలుసుకోలేరనుకుంటున్నావా? అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలే కాదు, స్థానిక సంస్థల్లో న్యాయపరమైనటువంటి చిక్కులున్నాయి కాబట్టి 50% రిజర్వేషన్స్ ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో, దేవాలయాల చైర్మన్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రకటించాడు, అమలు చేశాడు. ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని సందర్భంగా మీడియా ద్వారా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, చంద్రబాబు నాయుడు అనుకుంటాడు ఒక అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతే ప్రజలు మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత కేవలం నీకు అధికారం కావాలా? అది దేనికి? దోపిడీకి. ప్రజలు మర్చిపోతారనేటువంటి నీ అతి విశ్వాసం ఇవాళ ప్రజలు మర్చిపోరు. నిన్ను మర్చిపోయేటట్టు చేస్తారు బీసీలే అనేటువంటిది సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి, నిన్న బీసీ డిక్లరేషన్లో ఏమన్నాడండి? కులగణన గురించి ఒక ప్రస్తావన చేశాడు. ఏమని? కులగణన జరగకూడదని, ఎందుకు చేస్తున్నామని నీ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత ప్రకటనలు చేయించావే. కులగణన ఎందుకు చేస్తున్నారు ఎన్నికల ముందని నీ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత నువ్వు ప్రకటన చేయించావే, అది ప్రజలు మర్చిపోయారనుకుంటున్నావా? కులగణన చేశాడు ముఖ్యమంత్రి, ప్రకటన చేస్తాడు త్వరలో అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి, బీసీలంటే నీ దృష్టిలో బానిసలు.
చంద్రబాబు నాయుడు దృష్టిలో బానిసలు. ఎందుచేతనంటే తాను చేసినటువంటి ప్రతి పనిలోనూ బలైంది బీసీలే. అచ్చెన్నాయుడు గారు వాపోతున్నాడు, తప్పులు చేయించాడయా చంద్రబాబు నీ చేత, వాపోతున్నావు, తప్పులు చేయించాడు నీ చేత. అందుకే ఇవాళ న్యాయస్థానం ముందు నిన్ను దోషిగా నిలబెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసిన చంద్రబాబును కూడా దోషిగా నిలబెట్టాడు. తన కొడుకు అడ్డదారిలో వచ్చి తప్పుడు లెక్కలు ఏదో వేలు సంఖ్యలో బీసీలకు అన్యాయం జరిగిపోయిందని, బీసీలందరినీ కూడా మోసం చేసేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకు న్యాయం జరిగింది. బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు సగర్వంగా. నాడు రాజశేఖర రెడ్డి గారైనా నేడు జగన్మోహన్ రెడ్డి గారైనా బీసీల జీవితాలు మారాలంటే విద్య అందాలా. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో పెడతానంటే ఎందుకు గగ్గోలు పెట్టావు అంటే నీ మనవడు ఇంగ్లీష్ చదవాలా, నీకు వత్తాసు పలికే పత్రికల యాజమాన్యాల మనవలు ఇంగ్లీష్ చదవాలా. ఓ బీసీ బిడ్డ ఇంగ్లీష్ చదవకూడదా? ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? ఇంగ్లీష్లో చదివితే వాడు ఎదిగిపోతాడని నీ భయమా? ఒకసారి ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ 2,73,000 కోట్లు. అన్నిటికంటే బీసీల ఆత్మగౌరవం ఎక్కడ తాకట్టు పెట్టకుండా, బీసీల ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా కుదవ పెట్టకుండా బీసీలను రక్షించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కడే 4,38,000 కోట్లు ఖర్చు చేస్తే అందులో బీసీల కోసమే 1,73,000 కోట్ల రూపాయలు 1,73,000 కోట్ల రూపాయలు లబ్ధి బీసీల ఖాతాల్లో నేరుగా చేరిందే. అది బీసీలకి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. సప్లాన్ పేరున ఒక డ్రామా. ఆ రోజు నీవు ఆదరణ ఎప్పుడు తెచ్చావు? ఆదరణ దేనికోసం తెచ్చావు అంటే ఎన్నికల ముందు నాసిరకం వస్తువులు ఇచ్చి అందరినీ వరుసల్లో నుంచోబెట్టి నీ వాళ్ళ ద్వారా వాళ్ళని హింసించాలనుకున్నావు. ఇవాళ గర్వంగా చెప్తాను, నేను క్యాబినెట్లో 10 మంది మంత్రులు బీసీలు ఉన్నారు. క్యాబినెట్లో 10 మంది మంత్రులు బీసీలు ఉన్నారు. నీ టైంలో ఎంతమంది ఉన్నారో? ఎనమండగురు ఉన్నారు. బీసీలకు రాజ్యసభలు 4 ఉన్నారు మా వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో చెట్లెక్కి కాళ్ళు పార్లమెంట్లు మెట్లెక్కాయని, వల్లేసే చేతులు పార్లమెంట్లో చేతులు ఎత్తాయని, అలాగే యాదవ కురుబ ఇత్యాది వారు పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నారు. నీవు ఎవరికి అమ్మావయ్యి? నీ కులపోళ్ళకి అమ్మావు. అదే ఆలోచించు. రాజ్యసభలో 4 స్థానాలు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీ అయినటువంటి ముత్యాల నాయుడిని, అలాగే సీతారాం గారిని స్పీకర్గా, ముత్యాల నాయుడిని డిప్యూటీ సీఎంగా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వెప్పుడైనా బీసీని చేసావా? ఆలోచించు. ఎమ్మెల్సీలు 29 ఉంటే 69% ఇచ్చాం మేము. చంద్రబాబు పాలనలో 18, 37% ఇచ్చాడు. 69% ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 37% ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు విమర్శించడమా? జిల్లా పరిషత్తులు 13 ఉన్నాయి, అందులో 6, 46% ఇవాళ జిల్లా పరిషత్తులు బీసీలకు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 87 మున్సిపాలిటీలు ఉంటే 84 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే 44 చైర్పర్సన్ పదవులు అంటే 53% పదవులు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 14 కార్పొరేషన్లు ఇవాళ 64%, 9 కార్పొరేషన్ 14లో 9 కార్పొరేషన్లు బీసీలకు ఇస్తే 64%. అలాగే కుల కార్పొరేషన్ల గురించి మాట్లాడుతున్నాం. సిగ్గులేదా? నేను అడుగుతున్నాను. ఎప్పుడు ఒకటే ఒక అబద్ధం. వాళ్ళకంట కుర్చీలు లేవట, 56 కార్పొరేషన్లకి సీట్లు లేవట. మీడియా మిత్రులారు మీరందరూ రండి, బీసీ భవన్ చూపిస్తాం, వాళ్ళ కుర్చీలు ఎలా ఉన్నాయో చూపిస్తాం, వాళ్ళు ఎంత ప్రెస్టీజియస్గా ఉన్నారో చూపిస్తాం.
ఈయన చేస్తే చులకన చేసిన వాడు గొప్పవాడు, గొప్పగా చూసేవాడు చులకన చేసినట్టంట. ఇది అక్కడ కొత్త భాష్యం, కొత్త భాష, కొత్త భాష్యం, కొత్త భాష. 56 కార్పొరేషన్ 139 కులాలు ఉన్నాయని, ఆ కులాల ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇవాళ ఆయన చేసినటువంటి నభూతో నభవిష్యతి అంటే సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి రారు అనేటువంటి విషయాన్ని దేశమంతా చెప్పుకుంటా ఉంది. దేశమంతా చెప్పుకుంటా ఉంది. కులగణన చేపట్టడంలో కానీ సోషల్ ఇంజనీరింగ్లో వాళ్ళకి ఇవ్వటం కానీ ఎందుకు నిన్న మీరు ప్రకటించారు? 4% ఉన్న మీ కులస్తులకి 4% ఉన్న మీ కులస్తులకి 21 సీట్లు, 54% ఉన్నటువంటి 45% ఉన్నటువంటి బీసీలకి. ఇదొక పాయింట్ చూడండి. 4% ఉన్న నీ కులస్తులకి 94 సీట్లు ప్రకటిస్తే అందులో 21 సీట్లు ప్రకటించావు. 45% ఉన్నటువంటి బీసీలకు 18 సీట్లు కేటాయించావు. నీ క్యాస్ట్ అంటే ఎవరు? నీ కులం. క్యాస్ట్ అంటే నీ కులం. నీకు వేరే కులాలు ఆనవు. ఇవాళ సూటిగా అడుగుతున్నాను, తూర్పుగోదావరి జిల్లాలో నువ్వు ఒక ప్రయోగం చేశావు. ఏంటి ఆ ప్రయోగం? పవన్ కళ్యాణ్ గారిని కలిపేసుకుంటే గంపగుత్తగా కాపులోట్లన్నీ నాకు వచ్చేస్తాయి, కమ్మ కాపు కలిసి ఈ రాష్ట్రంలో బీసీలని అణగదొక్కేయచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేశాం. కాపులు విజ్ఞలు అందుచేతే ఈ జిల్లాలో 2008లో కానీ ఇవాళ 2024లో కానీ బీసీలు అధిక శాతం ఉన్నటువంటి సెట్టిబల్యలు కానీ, గౌడలు కానీ, యాదవులు కానీ, చేనేత కార్మికులు కానీ, దేవాంగులు కానీ, కుమ్మరి కానీ, కమ్మరి కానీ, దానితో పాటుగా ఎంబీసీలుగా ఉన్న అనేక కులాలు రెడీగా ఉన్నాయి నీకు కళ్ళు తెరిపించడానికి. అంటే నీ గెలుపు కోసం, అంటే నువ్వు ఒకరిని కలిపేసుకుంటే మిగతా కులాలన్నీ ఎందుకు చూస్తూ ఉండిపోతాయా అని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకే ఇవాళ రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి రూరల్ టికెట్, అలాగే రామచంద్రపురం టికెట్, పాలకొల్లు టికెట్, నరసాపురం పార్లమెంట్ ఎవరయ్యా బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి సెట్టిబల్జీ సామాజిక వర్గానికి కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి. మేమందరం బీసీలకు అండగా నిలుస్తుంది ఈ కులం. నాడు నువ్వు చేసిన ఒక వికృత క్రీడ, కాపుల్ని బీసీల్లో చేరుస్తానని నువ్వు చేసావే ఒక వికృత క్రీడ, మోసగించావే. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని హింసించావే. అంటే నీకు డబ్బుందని, ప్యాకేజీలతో జనాన్ని కొనొచ్చని నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. నిన్న బీసీ డిక్లరేషన్ ఒక కాపీ పేస్ట్. నిన్న బీసీ డిక్లరేషన్ మరలా ఒకసారి బీసీలని దగా చేయడానికి, మోసగించడానికి, వంచడానికి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి డిక్లరేషన్. ప్రకటించే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు. దానికి వత్తాసు పలికే జనసేనకి అంతకన్నా లేదు. మీ వల్ల అట్రాసిటీస్ గురైనటువంటి బీసీలు, మీ వల్ల అట్రాసిటీస్ గురైనటువంటి ఎస్సీలు ఆ రోజు ఏదైతే నీ నాయకులు చేసినటువంటి వికృత క్రీడలకు బాధింపబడ్డ బాధితులందరూ కూడా బీసీలే అనేటువంటిది. జడ్జిలుగా పనికిరానన్నది గుర్తు రాలేదా? తోకలు కత్తిరిస్తానన్నావు, తోలు తీస్తానన్నావు, ఎస్సీలో చేరుస్తానంటావు. నీ ఎన్నికల హామీలన్నీ బోటకమని ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా? అందుకే నిన్ను నీ హామీల్ని బయట పెట్టడానికి ఒక నిజం వచ్చింది. అదే జగన్ ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి రాజకీయ వ్యవస్థకే ఒక కొత్త భాష్యాన్ని, రాజకీయ నాయకుడంటే అబద్ధమని నాడనుకున్నారు, నిజమని నేడనుకుంటున్నారు. రాజకీయ నాయకుడంటే అబద్ధమని నాడనుకున్నారు నీ పాలనలో.
నీ వ్యవస్థలో. కానీ నిజమని నేడు అనుకుంటున్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ప్రజలు నమ్మారు, విశ్వసించారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు ఏదైతే నిన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చారో అందులో జరిగిపోయిన పనుల్ని కులగణన జరిగిపోయింది, దానికోసం ఏదో మాట్లాడుతున్నాం. అది అబద్ధం కదా. విద్యా విధానం, విదేశీ విద్య కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు నేడు కానీ, గోరు ముద్ద కానీ, విద్యా కానుక కానీ, విద్యా దీవెన కానీ ఇత్యాది కార్యక్రమాలు చేస్తున్న జగన్ గారి ప్రభుత్వం పైన నీవు విమర్శ చేస్తే, కొండ మీద ఉమ్ము వేస్తే నీ ముఖాన్నే పడుతుంది. కొండ మీద ఉమ్మేస్తే, ఆకాశాన్ని ఉమ్మేస్తే నీ ముఖాన్నే పడుతుంది. నీవు చేసిన తప్పులు వరుస క్రమంలో ప్రజలు ఎరిగారు. 24లో 175కి 175. ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్నాను, నిన్నటి డిక్లరేషన్ చూసిన తర్వాత, నిన్న బీసీ డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు నేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాన్ని బీసీలే తిప్పుకొడతారు. బీసీలకు తెలుసు, గత ఎన్నికల్లో 142 హామీలు ఇచ్చి మొత్తం మేనిఫెస్టోనే దాచేసినటువంటి చంద్రబాబు మళ్ళీ మోసం చేయడానికి బీసీలనే ముందు వరుసలో పెట్టాడు. బీసీ ప్రజలారా, బీసీ వర్గీయులారా, మనల్ని గుర్తించింది, మన జీవితాల మార్పు కోసం ప్రయత్నించింది, మన ఆత్మాభిమానాన్ని ఎక్కడా కుదవ పెట్టకుండా రక్షించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గుర్తించండి. ఈ బోటకప్పు, నాటకప్పు, మోసకారి జగన్ కానీ, పవన్ కానీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీద ఊరు వాడ చర్చ చేయండి. ఇచ్చిన మాట పోషించిన వాడు, ఎన్నికలకు మోసగారి, ఎన్నికలకు అబద్ధం చెప్పేవాడు, చెప్పేటువంటి మాటల పట్ల తస్మాత్ జాగ్రత్త. బీసీ ప్రజలందరికీ కూడా ఒక బీసీ బిడ్డగా మీ జీవితాల మీద అధ్యయనం చేసిన వాడిగా, అతి చిన్న దశ నుంచి వచ్చిన వాడిగా, బీసీలు మోసపోయారు చంద్రబాబు పాలనలో. బీసీలు ఇవాళ ఆత్మగౌరవ రక్షణతో బ్రతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. బీసీలు ఇవాళ ఆత్మగౌరవ రక్షణతో బ్రతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలోని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తోలి తీస్తా అన్నప్పుడు ఫస్ట్ ఆ చట్టం ఎవరి మీద ప్రయోగించాలా? కాదప్పా, నేను అడుగుతున్నాను. డిక్లరేషన్లో ప్రత్యేక చట్టం ఇవాళ బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు అంటే ఓ దొంగ లెక్క చెప్పేయడం. వేల మంది చనిపోయారట అంటే ఈ చట్టాలు లేవా? అమలు జరగట్లేదా? అంటే ఈ స్టేట్ ఇమేజ్ని ఎలా పాడు చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. అందుకే నాలాంటి వాళ్ళు వచ్చారు బీసీల వాణిని వినిపించడానికి, బీసీల అవసరాలు గుర్తించడానికి, బీసీల అవసరాలు గుర్తించి బీసీలు మరొకసారి తెలియజేయడానికి. తాను చేసినటువంటి అబద్ధం, చనిపోయారంటాం, బీసీలను అనగదొక్కారంటాం. మా అచ్చెన్నాయుడు గారు పాపం మావిడే, కానీ తప్పులు చేయించింది ఎవరు? చంద్రబాబు. దానికి శిక్షార్హుడయ్యాడు. నన్ను కొట్టారని ఆయన బాధపడటం ఏంటి? నీ చేత అబద్ధం ఆడించిందో, లేదా నువ్వు ప్రజాధనానికి పరిచి అతనికి అందజేసిందో నువ్వైతే నువ్వు శిక్ష పడుతున్నావు. దాని గురించి మాట్లాడతారేంటి? కరెక్ట్ కాదు అది. థ్యాంక్ యూ.